कौन बनेगा करोड़पति प्रोग्राम, इंडिपेंडेंस डे स्पेशल एपिसोड, यूनिफॉर्म लो पाल्गొన్న భారత సైనిక అధికారులు చెలరేగిన వివాదం. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత సైనిక అధికారులు ఓ రియాలిటీ షోలో పాల్గొన్నారు. యూనిఫామ్ లో ఆ అధికారులు ప్రోగ్రామ్ కు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారగా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్పతి స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 15న ప్రసారం చేసేందుకు ఓ ప్రత్యేక ఎపిసోడ్ ను రూపొందించారు. దీనికి సంబంధించిన టీజర్ ను నిర్వాహకులు ఇటీవలే రిలీజ్ చేశారు. ఇందులో సైనిక అధికారులు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్ కు హోస్ట్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈ ప్రోమోలో కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ పాక్ పదే పదే ఉగ్ర చర్యలకు పాల్పడుతోంది, దీనికి గట్టిగా బదులివ్వడం అవసరమన్న ఆమె అందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని వివరించారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ లో వీరిద్దరితో పాటు భారత్ నావికాదళంలో యుద్ధ నౌకకు కమాండర్ గా నియామకమైన తొలి మహిళా అధికారిని కమాండర్ ప్రేరణా దేవ్ స్థాలే కూడా పాల్గొన్నారు. అయితే పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనకు ప్రతీకారంగా చేపట్టిన అత్యంత కీలకమైన ఆపరేషన్ లో పాల్గొన్న అధికారులు ఈ విధంగా యూనిఫామ్ లో ఓ ఎంటర్టైన్మెంట్ షోకు హాజరు కావడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల తీరుపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే ఏ దేశంలోనైనా సరే కీలకమైన సైనిక ఆపరేషన్ నిర్వహించిన తర్వాత అధికారులు ఈ విధంగా టీవీ షోల్లో కనిపించడం చూసామా? అత్యంత బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించే వారిని ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎలా అనుమతిస్తారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు, ప్రస్తుత ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయాల కోసమే సైన్యాన్ని వాడుకుంటోందంటూ ఆరోపణలు చేస్తున్నారు నెటిజన్లు. భారత సాయుధ దళాలకు ప్రజల్లో గౌరవం ఉంది, కానీ కొందరు రాజకీయ నేతలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాటిని నాశనం చేస్తున్నారని ఒకరు, మన సైన్యం రాజకీయాలకు వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతం, దేశం రక్షించడం వారి బాధ్యత, విధి, అంతేకాని రాజకీయ నేతల బ్రాండ్ ను ప్రచారం చేయడం కాదని మరొకరు. ఇలా సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆర్మీ నిబంధనల ప్రకారం సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సమావేశాల్లో, అలాగే పబ్లిక్ ప్రదేశాల సందర్శన, పౌర విమానాల్లో ప్రయాణం చేసే సమయంలో అధికారిక యూనిఫామ్ ను ధరించకూడదు. కమాండింగ్ అధికారి నుంచి లిఖితపూర్వక అనుమతి లేకుండా అధికారిక గుర్తింపు లేని ప్రోగ్రామ్స్ లో యూనిఫామ్ లో హాజరు కావడం అనేది నిబంధనలకు విరుద్ధం. మొత్తంగా కీలకమైన విధులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులు ఈ విధంగా యూనిఫామ్ తో రియాలిటీ షోకు హాజరు కావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ వివాదంపై ఉన్నతాధికారులు స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.